స్వాతంత్ర దినోత్సవ కానుకగా డెబిట్ కార్డ్ పరిమాణంలో ఉండే కొత్త లామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా వార్ కి చేరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ట్విట్టర్ వేదికగా తీవ్రమైన మీమ్ వార్ నడుస్తోంది. బీజేపీ నేతల ఫోటోలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా బీఆర్ఎస్ ఒక మార్ఫింగ్ ఫోటోను షేర్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతల కాళ్ల వద్ద కేటీఆర్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా ఉన్న ఒక ఎడిటెడ్ ఫోటోను కాంగ్రెస్ నెట్టింట వదిలి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బీజేపీతో లింకులు ఉన్నాయంటూ ఇరు పార్టీలు చేసుకుంటున్న ఈ మార్ఫింగ్ ఫోటోల దాడి ఇప్పుడు నెటిజన్లలో తెగ వైరల్ అవుతోంది. నల్సార్ లా యూనివర్సిటీ వివాదంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన విద్యార్థులపై తక్షణమే ఎంక్వైరీ జరపాలని నల్సార్ యాజమాన్యాన్ని బీసీఐ ఆదేశించింది. అయితే దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం కూడా అంతే ధీటుగా స్పందించింది. తమ విద్యార్థులపై ఎంక్వైరీ చేయాలా వద్దా అనేది తామే నిర్ణయిస్తామని, యూనివర్సిటీ నిబంధనలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని బీసీఐకి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు లీగల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.